ఏదో మా ఆశ కొద్దీ నిన్ను అడిగాం. నీకు సీతపై ఇంత ప్రేమ ఉందని మాకేం తెలుసు? సీత అంటే మీకు కూడా అభిమానమే కదా అంకుల్. మిమ్మల్ని బాబాయ్ గారు అని ప్రేమగా పిలిచే సీతకి మీరు మాత్రం అన్యాయం చేయాలని ఎందుకు అనుకుంటున్నారు? బాబాయ్ గారు అని పిలిస్తే సీత మా డాడ్కి డాటర్ అయిపోతుందా? నాకంటే మా డాడ్కి ఎవ్వరూ ఎక్కువ కాదు. నువ్వు ఉండు బేబీ. సీత కూడా నా కూతురు లాంటిదే రామ్. తన గురించి ఆలోచించి నీ మీద ఎక్కువ ఒత్తిడి చేయలేకపోతున్నాను. ఇక అసలు విషయానికి వస్తే చెప్పు బేబీ. నువ్వు నాతో మ్యారేజ్కి ఒప్పుకోకపోయినా నేను ముందు పెట్టిన కండిషన్ ప్రకారం మీతో బిజినెస్ డీల్స్ క్యాన్సిల్ చేసుకోవట్లేదు. అవి ఎప్పటిలా కంటిన్యూ అవుతాయి. థ్యాంక్స్ అంకుల్. మన పార్ట్నర్షిప్తో కొత్తగా ఒక ఫ్యాక్టరీ కట్టాలనుకుంటున్నాను. అందుకు ల్యాండ్ కావాలి. సిటీకి దగ్గరగా సంగారెడ్డి డిస్ట్రిక్ట్లో ఓ విలేజ్ సెలెక్ట్ చేశాం. అక్కడ మనకు కావాల్సినంత ల్యాండ్ ఉంది రామ్. పెద్దగా పంటలు పండే భూమి కూడా కాదు. మీరు ఆ ఊరు వెళ్ళి అక్కడ రైతులతో మాట్లాడి వారి పొలాల్ని మనకు అమ్మేలా చేయాలి. వ్యవసాయం చేసుకునే భూముల్ని రైతులు మనకెందుకు ఇస్తారు అంకుల్? ఆ పొలాల్లో సరిగ్గా పంటలు పండట్లేదు అని డాడ్ చెప్పారు కదా. అగ్రికల్చర్ లేక అక్కడి జనం పనుల కోసం సిటీకి వలస వస్తున్నారు. మనం అక్కడ ఫ్యాక్టరీ కడితే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన వాళ్ళమవుతాం. ఓకే అంకుల్, నాకు వాటి డీటెయిల్స్ సెండ్ చేయండి. నేను వెళ్ళి ఆ ఫార్మర్స్తో మాట్లాడి ప్రైస్ ఫిక్స్ చేసుకొని వస్తాను. నువ్వు ఒక్కడవే కాదు రామ్, నీతో పాటు మిథున కూడా వస్తుంది. మళ్ళీ తనెందుకు అంకుల్? నేను నీ లైఫ్ పార్ట్నర్ని కాకపోయినా బిజినెస్ పార్ట్నర్ని రామ్. నేను లేకుండా నువ్వొక్కడివే ఎలా డీల్ చేస్తావు? కావాలంటే మీరు నేను వెళ్దాం అంకుల్. మిథున వద్దు. ఇక నుంచి మా బిజినెస్లన్నీ మిథునే చూసుకుంటుంది రామ్. తనకు కూడా ఎక్స్పీరియన్స్ అవ్వాలి కదా. అది కాదు అంకుల్. నీతో నేను వస్తే